అయితే తొమ్మిది వచనము. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. రైట్. ఈ పత్రిక మనం జాగ్రత్తగా గమనించగలిగితే పేతురు గారు రాసిన రెండో పత్రిక, యోధ గారు రాసిన ఈ పత్రిక, ఈ రెండు సమపోలికలుగా మనకు కనబడుతూ ఉంటాయి. పేతురు గారు ఏమైతే తెలియజేస్తున్నారో దాదాపుగా అదే వర్తమానాలను కూడా యోధ గారు తెలియజేస్తున్నారు. చేసినప్పుడు చేయనట్టున్నారు వాళ్ళు. పేతురు రెండో పత్రిక, యోధా పత్రిక అనే విషయాలను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ పత్రికల్లో మాత్రమే మనకు దాదాపుగా దూతలు పాపం చేసినట్లుగా పేతురు గారు తెలియచేశారు. దేవదూతలు పాపం చేసినప్పుడు రచించిన రచయిత అనగా పేతురు గారు చెప్పే సందేశము, నువ్వెంతో గొప్పవైనా సరే భక్తిహీనముగా దేవునికి విరోధముగా కార్యాలు జరిగించితే నీవు ఖచ్చితంగా నీవు శపించబడతావు, దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. నువ్వు దేవదూతవే కావచ్చు. దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం పాపం చేశారో ఇక్కడ మనకు తెలియదు. వారు ఆత్మ సంబంధమైన దేవదూతలు ఉన్నప్పుడు దేవదూతలు ఎక్కడ ఆ పరిశుద్ధాత్మ పేతురు గారి చేత రాయించినప్పుడు ఆ దేవదూతలు ఎవరో అనేది మనకి ఇక్కడ గమనించినప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ ఈ నీవైనా సరే నేనైనా సరే మనము గ్రహించలేని ఒక విషయం ఉందనుకోండి, దాని గురించి నేను తెలిసినట్టుగా మాట్లాడకూడదు. ఉదాహరణకి ప్రభువు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అరిమతయి యోసేపు ప్రభు యొక్క దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో 3 దినాలు ఉన్నాడు ఆయన. ఈ 3 దినాలు ఆయన ఏం చేశాడు ఎవరికైనా తెలుసా? దాన్ని నువ్వైనా సరే నేనైనా సరే తెలిసినట్టుగా మాట్లాడకూడదు. అది భక్తిహీనత. ఎందుకంటే అది నాకు తెలియని విషయం. అది ఏం జరిగించాలో అది ఆయనకు తెలుసు. మనకు తెలియచేయబడిన సందర్భం ఏంటి? అరిమతయి యోసేపు గారి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో పాతిపెట్టబడ్డారు. ఆ రాత్రి ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? నీకు నాకు అనవసరం అది. కానీ ఒక్కటి మాత్రమే మనము ధైర్యంగా చెప్పగలం. ఏం చెప్పగలము? దావీదు గారు తెలియచేసిన యొక్క ప్రవచనాన్ని, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళుపక్క నీవు అని తెలుసు నాకు బాగా.
ఎందుకంటే అది గ్రంథం ఉంది కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు కుళ్ళు పట్టనీయకుండా మూడో దినాన ఆయన మృతుల నుంచి లేపినట్లుగా మనకి గ్రంథము ఆధారం చెప్పింది. ఇది నీకు నాకు పరిమితి. రైట్. ఇప్పుడు రెండో విషయం మాట్లాడుతున్నా. దేవదూతలు ఏం పాపం చేసి ఉంటారు? అసలు ఏరా దేవదూతలు తెలుసా? పేతురు గారు తన పత్రికలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటికిచ్చిగట్టిగా బిలములో త్రోసి తీర్పు వరకు కాలులో ఉంచేశాడు. ఎవరు వాళ్ళు? దీని గురించి నువ్వు నేను తలకాయ పాల్గొట్టిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో రచయిత ఎందుకు ఈ విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు జాగ్రత్త, నువ్వు అబద్ధాన్ని నమ్మొద్దు, అది భక్తిహీనత. ఒకవేళ నువ్వు అలాగూ దేవదూతలు ఇండు కూడా నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. ఖచ్చితంగా ఆయన నీకు తన యొక్క కార్యాలు చూపిస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు మూడో విషయము, మనుషులకు మర్మమైన విషయము కూడా ఉన్న యెహోషువ గారికి తెలియదా? ఏ విషయం అది? మోషే చనిపోయాడా? మెరీబా జలము దగ్గర మోషే గారు దేవునికి విరోధంగా ఆయన యొక్క పరిశుద్ధమైన నామాన్ని సన్నతించకుండా, దేవుని చెప్పమన్నా చేయమన్న కార్యాన్ని చేయకుండా చెప్పని కార్యం జరిగించేశాడు. నువ్వు బండతో మాట్లాడు అన్నాడు. బండతో మాట్లాడడానికి బదులు మోషే గారు ఏం చేశారు? కొట్టాడు. తన చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టగా బండ నీళ్ళు ఇచ్చింది, కానీ సమృద్ధిగా ఇశ్రాయేలు తాగారు. కానీ దేవుళ్ళు మోషేని వదిలిపెట్టాడా? దేవదూతను వదిలిపెట్టాడు. మోషేను కూడా మరి నిన్ను నన్ను వదిలిపెట్టాడు. ఆ విషయంలో మోషే గారు దేవునితో 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రతివేళ అన్నాడు, ఇది నీకు నాకు చిన్న ఆలోచనగా, అదేం పెద్ద తప్పు కాదులే, పరలోకం ఇచ్చాడు కదా, కనాన్ దేశానికి పోకపోతే ఏమి అని మనము దాన్ని ఒక విధానంలో మనము పైకి చేయొచ్చు, సమర్థించవచ్చు. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తున్నా. రెహబాము గారు తన కుమారునికి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేసేటప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినాడు. ఎవరి కొరకు? తన కుమారుని కొరకు. కానీ తాను చేసుకోబోయే అమ్మాయిని చూశాడు. ఎక్కడ మండపం కావాలి పెళ్లి జరగాలో ఆ మండపము చూశాడు. దానికి ఎంత తగులు పడవద్దో అది కూడా కట్టేశాడు. పలానా తారీఖున పెళ్లి అని నిర్ణయించేశారు. పెళ్లి జరిగే సమయం వచ్చింది. పెళ్లి జరిగే సమయంలో లేదా నువ్వు గోగోలు లోపలికి అని చెప్పన్నారు అనుకో, మనకి ఎట్టుంటుంది? కోపం చేంజ్ చేయగలవు. నీకంటే బలవంతుడు అట్టగా ఇచ్చాడు, ఏమైనా చేయగలమా? మోషే గారు కూడా అదే చేశాడు అనమాట. మోషే కంటే బలవంతుడు దేవుడు. 3 సార్లు దేవుని బ్రతిమలాడినాడు. 40 సంవత్సరాలు నడిపించిన నాయకుడు. కనాని దేశం ఇస్తానని వాగ్దానం చేసింది మోషే గారి ద్వారానే. వాళ్ళు నడిపించింది మోషే గారే. వాళ్ళు తిట్లు తిడుతుంటే ఆ తిట్లు అనుభవించింది మోషే గారే. వారు సనువులు అనుభవించింది మోషే గారే. వారు దుమ్మెత్తి పోస్తే అనుభవించింది ఎవరు? మోషే. తీరా ఒక పొరపాటు వల్ల నువ్వు బండతో మాట్లాడన్నాడు దేవుడు. మాట్లాడడానికి బదులు కొట్టాడంతే.
మోషే, ఇశ్రాయేలీయుల ఎదుట నీవు నా పరిశుద్ధమైన నామమును నువ్వు సన్మానించలేదు కాబట్టి దీని యొక్క ప్రతిఫలం ఏంటంటే వాగ్దానం చేయబడిన దేశానికి నీవు పోలేవు. ఎట్లుంటుందో చెప్పండి. నేను చెప్తున్న ఉదాహరణ, కన్న కొడుకు పెళ్ళి అయితే అటకాయ చేసినారు, బయటనే పెట్టేశారు. ఏడ్చినా మొత్తుకున్న కుదరదు పంపిరు అని అనుకో. ఆ లోపల బాధ ఎంత ఉంటుందో అది నువ్వు బయటికి చెప్పుకోలేవు. అది కన్నీళ్ళ రూపంలో రావచ్చు, కోపం రూపంలో రావచ్చు, వేదన రూపంలో రావచ్చు. మరి ఒక్కసారికి మరి 40 సంవత్సరాలు నడిపించిన మోషే నాయకుడిని నువ్వు రాకూడదు అని దేవుడే, బలవంతుడైన దేవుడు అటకాయించినాడు. దేవునితో యుద్ధం చేయగలడా? చేయలేడు. నువ్వు రాకూడదు అంతే. ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు యోధవారు మాత్రమే తాకున్నాడంటే దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు గ్రంథం చూద్దాం, యోధ పత్రిక. గమనించండి, ఇక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. 9వ వచనము, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు, ఎవరికి తర్కన? ప్రధాన దూత అయిన మికాయేలు. ఆపోజిట్ ఎవరు? సాతాను. సబ్జెక్ట్ ఏంటి? మోషే యొక్క దేహము. ఎక్కడ పెట్టాడు దేవుడు? నువ్వు రావంటే కనాన దేశానికి నువ్వు రావు. వీలు పెడితే నువ్వు ఎంతగా బ్రతిమాడు కాబట్టి కిస్కా కొండెక్కి ఒక్కసారి నేను ఇవ్వబోయే దేశాన్ని కళ్ళారా చూడంతే. దేవుడు మోషేని ఆ కొండ మీద చంపేశాడు. అక్కడ రాయబడి ఉంది, నేటికి మోషే యొక్క సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఈ విషయం సాతాను తీసుకొచ్చాడు. నువ్వు దూతల్లో పెద్ద అయిన కదా, నువ్వు ప్రధాన దూత అయిపోతివే. మరి దేవుని యొక్క మర్మం నీకు తెలీదా? ఎక్కడ దాచిపెట్టాడు మోషేని అంటే? మోషే యొక్క శరీరం ఎక్కడుంది సాతాను కూడా తెలియదా? అది మర్మంగా దేవుడు నిలబెట్టేశాడంతే. నేటి వరకు మోషే యొక్క సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియనప్పుడు సాతానుడు మికాయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రధాన దూత అయిన మికాయేలుతో వాదించాడు, తర్కించాడు. అదే సందర్భంలో నీకు విరోధి అయిన ఒక వ్యక్తి నిన్ను వాదించాడు అనుకోండి, నిన్ను తర్కించాడు, నీకు విరోధమైన విధంగా మాట్లాడతాడు, నీకు అట్లుంటది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నీకు విరోధంగా నువ్వు అనుకున్న రీతిలో కాకుండా చాలా ఓవర్గా మాట్లాడుతున్నా నేను మాట్లాడే ప్రతి మాట నీకు కోపం వస్తుంది, తట్టుకోలేకపోతున్నావు. నీకు ఎట్లుంటుంది? రాలా మాట ఆ నుంచి వెళ్ళిపోయేది కదా ప్రాముఖ్యం. నీ కోపం వస్తుందా రాదా? అది ఇక్కడ మనకు కావాల్సిన సబ్జెక్టు. కోపము కట్టలు తెలుసుకొని వస్తుంది, శరీరం ఉంది కాబట్టి. అప్పుడు సాతానుడు మికాయేలుతో తర్కించి వాదించినప్పుడు ప్రధాన దూత అయిన మికాయేలు ఏం చేశాడు? మానవ మాత్రం మనకు కోపం వస్తే అప్పుడు మికాయేలుకి రాదా? చూడండి అక్కడ బైబిల్. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక
సాతాను ఏమన్నాడు? దూషించాడు. అంటే విపరీతమైన మాటలతో కాదు. ప్రభు దగ్గర కూడా ప్రభు కూడా సాతాను దూషించాడా లేదా? పేతురుని చూసి, సాతానా నా వెనక్కు బాగున్నాడు. డైరెక్ట్గా సాతాన్ని అడిగేశాడు, సాతానా నా వెనక్కు పో, నీ దేవుడైన ప్రభువును మాత్రం మొక్కి ఆయన మాత్రమే సేవింపోవాలని రాయబడి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో మనమైతే తట్టుకోలేని కోపం వస్తుంది. కానీ మిఖాయేలు ఏం చేశాడంటే తీర్పు తీర్చలేదు. అప్పుడు తీర్పు తీర్చేది ఎవరంటే, నీవు నాశనం అయిపోతావు, నువ్వు అట్లయిపోతావు, నువ్వు ఇలాగైపోతావు, అట్టవుతావు, ఇట్లని తీర్చేదంటే ఎవరంటే భక్తిహీనుడు. భక్తిహీనుడు తన భక్తిహీనపు మాటలతో ఓవర్రూల్కు చేస్తుంటాడు. అందుకు నేను బోర్డు మీద భక్తిహీనత అని రాసింది. కాబట్టి భక్తిహీనత అనేది మనల్ని ఎంత దూరం మన క్రైస్తవ జీవితాన్ని ఆటంకపరుస్తూ ఉంటుందో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ తెలిసిపోయింది. వాడు అబద్ధాలు మాట్లాడుతుంటాడు, సత్యానికి చెయ్యవరు. వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో ముందుగా చెప్పుకుంటున్న యోగా గారు ఏం చేశాడు, ఈ సందర్భం ఎత్తి చూపించాడు. సందర్భం ఎత్తి చూపించిన తర్వాత మిఖాయేలు సాతాను మీద విపరీతంగా కోపమే వచ్చుంటుంది అనుకోండి ఆ సమయంలో. కానీ తీర్పు తీర్చాడా? తీర్చలేదు. నువ్వు జాగ్రత్త, వినే నీవు కూడా. మనమందరం జాగ్రత్తగా ఉందాం. తీర్పు తీర్చడం అనేది నీ యొక్క నా యొక్క వంతు కాదు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు దేవుడు మోషే యొక్క శరీరమును సమాధి చేసినట్లుగా చూపెట్టాడు. కానీ మోషే యొక్క సమాధి నేటి వరకు ఎక్కడున్నదో తెలీదు. ఇంకోటి అదే సమయంలో ఒక రాజుని గురించి మాట్లాడినాడు. ఎవరు? దేవుడే మాట్లాడినాడు. అతని పేరు యెహోయాకీం. ఈ యెహోయాకీం ఎవరు? ఇశ్రాయేల్ రాజు గారు, యోధా రాజు. ఇశ్రాయేల్ వారికి రాజు వేరే. యెహోయాకీము యూదులకు రాజు. ఈ యెహోయాకీము ఈ రాజు గురించి విశేషంగా ఇతని యొక్క చావుల గురించి దేవుడు మాట్లాడినాడంటే కారణమేమి? ఇతడు యోధా చరిత్రలో ఆఖరి రాజు. ఈ యెహోయాకీం అయిన తర్వాత వేరే రాజు లేడు యోధాకి. రాజ్యం ఎత్తేశాడు దేవుడు. సింహాసనం లేదు ఇంకా ఇశ్రాయేల్ యూదులకి. ఒకవేళ సింహాసనం అంటే దాన్ని ఎక్కడ పెట్టేశాడు దేవుడు? పరలోకంలో పెట్టేశాడు. ఆ పరలోకంలో తన కుమారునికి మాత్రమే నిర్ణయించేశాడు. యెహోయాకీముకి లేదు ఇక. దాని దేవుడు యెహోయాకీముకు సింహాసనాన్ని ఎత్తివేయడానికి కారణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. చదువుతాడు అక్కడ 22 అధ్యాయం. ఇర్మియా 22. తీసారా? రైట్. ఇప్పుడు నేను 17 వచనం చదువుతున్నా. 17 వచనము 22 అధ్యాయం ఇర్మియా గ్రంథము 17 వచనం నుండి. అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకుంటే ఎందే. 2 నిరపరాధుల రక్తము ఒలికించుట ఎందే నిలిచిన్నవి. 2 మంచి కార్యాలా చెడు కార్యాలా? చెడ్డ కార్యాలే. ఎవరు ఇంత చెడ్డ కార్యాలు జరిగించిన రాజు? అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలత్కారం చేయుచున్నావు. కావున యోషీయ కుమారుడగు యెహోయాకీమును
యోధా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుతున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతను గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల అవలకి ఏరోబడి పారవేయబడి గాడిద పాతి పెట్టబడిన రీతిగా పాతి పెట్టబడిపోతున్నాడు. ఒక రాజుకయ్య గతి, రాజకీయ గతి. దేనికి? తన కేసు చూపించేశాడు దేవుడు. నీ తండ్రిలాగా కాదు నువ్వు, కేవలం నీకు కావాల్సింది అన్యాయమైన లాభము. నీ కోరిక, నీ దృష్టి అనేది లాభం సంపాదించుకోవడానికే. దాని కొరకు నువ్వు నీతిమంతులను బాధిస్తున్నావు, నీవు అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు నీవు. కాబట్టి ఇతను చావు ఎలా ఉంటుంది? గాలి తెచ్చింది, గాలిని తినదు, ఏం చేస్తాడు దాన్ని? ఇతరులకు దుర్వాసన రాకుండా ఊరి అవతలు ఏం చేస్తారు? వాటిని పూర్తి చేస్తారు అన్నమాట, పాతి పెట్టబడతారు. అలాగూ దేవునికి విరోధముగా జరిగించిన కార్యక్రమాలను బట్టి యెహోయాకీం అనే ఈ రాజుకు దేవుడు అలాంటి శాపాన్ని ఇచ్చేశాడు. అతను గాలిలో పారవేయబడ్డాడు. అతను గాలిలో పారవేయనప్పుడు కానీ మోషే విషయంలో అయితే దేవుడు జోక్యం పుచ్చుకొని ఎక్కడో ఒక చోట ఉంచున్నాడు అంతే. కానీ పలానా చోట అని తెలియదు. నేటి వరకు మోషే యొక్క సమాధి ఎక్కడుందో ఏ నరునికి తెలియదు, ఏ మానవునికి తెలియదు. అయితే ఇప్పుడు మనం జాగ్రత్త గమనించినప్పుడు దేవదూతలు వచ్చారు కదా. ఇప్పుడు దేవదూతలు ఎంతమంది అనేవాళ్ళు? ఇప్పుడు మికాయలు, ఇప్పుడు ఒక మికాయలు బైబిల్ చెప్పింది. మికాయలు అంటే ఎవరు? దేవుడి యొక్క ప్రధాన దూత. రెండో ఆయన కనపడుతున్నాడు. రెండో దూత గబ్రియలు. గబ్రియల్ పని ఏంటి? దేవుడి యొక్క వర్తమానాన్ని భూమి మీదకి తీసుకొచ్చేవాడు. మూడు ఇంకొక దేవతలు కనపడుతున్నారు గ్రంథంలో, వారు కెరూబులు. మనకి యెషయా గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలో కనపడుతుంటారు వీళ్ళు. ఈ కెరూబులకి 6 రెక్కలు ఉన్నట్లుగా చూపించారు. వారు దేవుని స్తుతించడానికి, ఎవరు? కెరూబులనే యొక్క దేవదూతలు దేవుని స్తుతించడానికి మాత్రమే ఏర్పాటు చేయబడ్డవారు. వాళ్ళు 4వ రకం కనపడుతున్నారు దేవదూతలు. ఎవరు? శరాపులు. కెరూబులైన తర్వాత శరాపులు. ఈ శరాపులకు వేరే పని ఉంది. ఎక్కడ చూద్దాం ఈ శరాపుల్ని? అవి కెరూబులు, కాపాడేవారు. ఈ శరాపులు అనేవారు దేవుని యొక్క కార్యాల్లో మిగిలిన కార్యాలు జరిగిస్తుంటారు. వాళ్ళు మాత్రమే కాదు, యోహాను గారు చూశారట, దేవుడైన యెహోవాకు ఆయన కుమారునికి కోట్ల మంది, లెక్కించలేనంత మంది దేవదూతలు దేవుడిని స్తుతిస్తా ఉన్నారు. ఎంతోమంది దేవదూతలు ఉన్నారు ఆయన. వీళ్ళందరూ దేవుని యొక్క సేవకులే, దేవునికి కార్యాలు జరిగించేవారు. ఎంతమంది ఉన్నా దేవుని స్తుతించిన, దేవుని యొక్క యుద్ధాలు జరిగించిన, దేవుని గణపరిచి కార్యాలు జరిగించిన, దేవుని యొక్క తోటను కాసిన శరాపులు కాసేవారు. అగ్నిజాలుగా వాళ్ళని ఏదేని తోట దగ్గర నిలబెట్టేశాడు దేవుడు. చేసిన లెక్కలేనంత మంది దేవుని యొక్క దూతలు ఆత్మలుగా ఉన్నా వాళ్ళకి ఏం తెలియదు, మోషే యొక్క దేహం ఎక్కడుందో తెలియదు. తెలియదా? కానీ ఇక్కడ సందర్భం మనం గమనించగలిగితే తనకు తెలియని విషయాన్ని గురించి సాతానుడు ఊరికి రేపుతా ఉన్నాడు.
చెప్పు నాకు. నువ్వు దేవుని యొక్క ప్రధాన దూతవు కదా. మోషే యొక్క సమాధిని ఎక్కడ పెట్టినాడు చెప్పు. సాతానుడు పురికొల్పినప్పుడు ప్రధాన దూత అయిన మిఖాయిలు ఏం చేశాడంటే అతన్ని తీర్పు తీర్చడానికి తెగించుకేమన్నాడంటే ప్రభు నిన్ను గద్దించును గాక అన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని మనకు చెప్తున్నాడు యూదా గారంటే, ప్రధాన దూత అయిన మిఖాయిలైనా తన యొక్క మేర తెలుసుకొని సాతాను విషయంలో ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో దీన్ని వదిలిపెడుతుంటారు అనేక సార్లు. వదిలిపెట్టినందువల్ల నీకు నాకు ఏం నష్టం రాబోద్దో మరలా యోగా పత్రిక వచ్చినప్పుడు విషయాలు చెప్తున్నాడు. అక్కడ యోగా పత్రిక 'తీర్పు తీర్చి దూషించితే అది భక్తిహీనత. చెప్తున్నాడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక. తనకు అధికారం ఉంది మిఖాయిలకి, కానీ దూషించలా, తీర్పు తీర్చలా. ఏమన్నాడు అక్కడ? ప్రభువుని గద్దించునుగా కన్నాలంతే. వీరైతే అన్నాడు. ఎవరిల్లు? నువ్వు నేను అంటే మనుషులు. వీరైతే ఏం చేస్తున్నారు వాళ్ళు? మనము వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై వివేక శూన్యులకు మృగం వల్లే వేటిని స్వాభావికముగా ఎరుగుదులో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. నాకు నేను నాశనం చేసుకుంటానంటే నా నోరే కారణమై ఉంటుంది, అంటే నా భక్తిహీనత కారణం. నా భక్తిహీనత కారణం. నోటికి వచ్చింది మాట, ఒక మాట తెలియదు నాకు ఆ విషయం ఏందో, వచ్చింది మాట. దాన్ని ఏం చేస్తాం మనము? మిఖాయిలు అయితే ఆగుతాడు, నాకు తెలియదని చెప్పేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? తెలియదంటే మనకు తలకైపోద్ది, అవమానం అవుద్ది. కాబట్టి తెలిసినట్టుగా ఫీల్ అయ్యి అబద్ధాలు ఆడుతున్నాం. గ్రహింపులేని విషయాల గురించి విపరీతంగా మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాం. మానవుడా జాగ్రత్త. నువ్వెంత భక్తిహీనంగా జరిగించిన కార్యాలను దేవుడు చూడలే అనుకుంటావేమో, ఖచ్చితంగా చూస్తుంటాడు. నేను చేసే కార్యాలు, నేను మాట్లాడే మాటలు ప్రతిదీ ఆయన దృష్టించి ఆయన లెక్కలగడానికి కరెక్ట్గా ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు అన్నమాట. మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, నోటికి వస్తే మాట్లాడడం అనేది భక్తిహీనత. భక్తులమని నోటితో నోరుని ఎలా కాపాడుకోవాలో, ఒకవేళ భక్తిహీనమైన మాటలు వచ్చినాయి అంటే తెలియని మాటల గురించి నాకు తెలియదు ఒక విషయం. నేను అందుకే 3 విషయాలు చెప్పిన. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు 3 దినాలు అప్పుడు ఏం జరిగింది చెప్పగలరా? తెలియదు. అది దేవుడికే తెలుసు. అప్పుడు నేను తెలిసినట్టుగా మాట్లాడాను అనుకోనండి. నేను తెలిసినట్టుగా మాట్లాడితే నేను దంభంగా నేను మాట్లాడుతున్నా, నాకు తెలియని కానీ తెలిసినట్టు నేను ప్రవర్తిస్తున్నా. అలాంటి సమయంలో నీ నోరు జాగ్రత్త. కీర్తన గ్రంథము 39వ కీర్తన. కీర్తనకారు చెప్తున్నాడు, జాగ్రత్త సుమి. కీర్తనలో 39 కీర్తన 1వ వచనంలో దావీదు గారు తేటగా ఈ కీర్తనలో వివరిస్తున్నారు. జాగ్రత్తలు అక్కడ 39వ కీర్తన 1వ వచనము. నా నాలుగుతో పాపము చేయకుండానట్లు. నాలుగుతో పాపం చేస్తామా? నాలుగుతో పాపం జరగదు అనుకోండి, ఈ మాట తప్పవద్దు ఖచ్చితంగా. అంతేనా?
దానిలో తప్పవుతారు ఖచ్చితంగా. నేను నాలుగుతో పాపం చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే నాలుక ఈ ప్రపంచాన్ని ఒక ఇంటిని తగలబెట్టడానికి ఎంత నిప్పు కావాలా? ఒక అగ్గిపుల్ల చాలు. అప్పుడు ఈ పాప ప్రపంచంలో నేను పాప భూయిష్టమనే లోకాన్ని తగలబెట్టడానికి నాకేం కావాలి? నాకు వంచే నాలుగుంటే చాలు. నాకు పాప ఆటోమేటిక్గా తగులుపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకున్నాను. ఎప్పుడైతే నా మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోనో అప్పుడేమవుద్ది? నా నాలుగు జారే విధానం ఉంది. నా మాట విపరీతమైన మాటలు వస్తుంటాయి. నా నాలుక కాని మాటలు మాట్లాడుతుంటుంది. దానివల్ల పాపము. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు కీర్తనకారుడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గము జాగ్రత్తగా చూసుకుందును. ఎదురు ఎవరున్నారు? ఎదురు కింద ఎదురు ఎవరు ఉండేది? భక్తి దగ్గర ఏం మాటలు మాట్లాడాలా? వాళ్ళని సంతోష పెట్టడానికి వాళ్ళలాగానే మాట్లాడాలి. నేను దమ్మంగా ప్రవర్తించాలా, నాకు తెలియని విషయాలు మాట్లాడాలా. అలాంటి పరిధులు ఏమవుతుంటే అనేకమైన తప్పులు జరుగుతూ ఉంటాయి సుమా. అందుకు చెప్తున్నాడు, భక్తిహీనుడు నా ఎదుట నున్నప్పుడు, ఒకవేళ భక్తిహీనుడే నా ఎదుట ఉన్నాడు అనుకోండి, దేవునిగా గణపరచనివాడు, దేవుని కార్యాలు పట్టించుకున్నాడు, దేవుని కార్యక్రమంలో విశేషంగా తన తల దూర్చకుండా వేరుగా ఉండేవాడు. మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఎక్కువ పూసుకుంటా ఉంటాం. కానీ దావీదు అంటున్నాడు, ఏం చేస్తున్నాడు? భక్తిహీనులు నా ఎదుటున్నప్పుడు ఏం చేస్తాను? నేను నా నోటికి చెక్క మురికేసేది. ఎద్దులకి చెక్కం వేస్తే అది తినలేదు. ఇంకా పాపం ఎటు మాట్లాడలేదు. అది తినకుండా ఏం చేయాలి? చేయాలంటే ఏం చేయాలి? దానికి చెక్కం కడితే చాలు. ఆ చెక్కం ఎద్దులకు కట్టొద్దు. ఎవరు కట్టుకోవాలి? నాకు నేను కట్టుకోవాలా. ఎప్పుడు? భక్తిహీనుల దగ్గర భక్తిహీనమైన మాటలు మాట్లాడకుండా. భక్తిహీనమైన మాటలు మాట్లాడితే నాలుగుతో పాపం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా పాపం చేయాల్సి వస్తుంది. కాబట్టి కీర్తనకారుడు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్తున్నాడు, నా నాలుగుతో నేను పాపం చేయకున్నట్లు నీ ఎదుటి నేను జాగ్రత్తగా ఉంటా. ఒకవేళ భక్తిహీనుడే నా ఎదురుగుంటే నేను దమ్మంగా మాట్లాడను, నా గొప్ప కొరకు నేను మాట్లాడను, నేను ఏదో భక్తులుగా నేను నటించను. ఇతరులు నన్ను చూసి ఆ అనాలని ఆడడం నేను ఒక కార్యం కొనసాగించను. అది భక్తిహీనత. నన్ను అందరూ మెచ్చుకోవాలా? ప్రయోజనం ఏమి? అందరూ మెచ్చుకుంటే నాకేమన్నా? ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చినందువల్ల నాకు ప్రయోజనం ఉంది, కానీ నేను ఆయన్ని మెచ్చినందువల్ల, ఆయన నన్ను మెచ్చినందువల్ల నాకేమైనా ప్రయోజనమా? నీకేమైనా ప్రయోజనమా? ఏమీ లేదు, డంబం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి అలాంటి సమయంలో ఒక క్రైస్తవులుగా నువ్వు నేను ఆత్మ సంబంధ జీవితాన్ని జీవించేటప్పుడు భక్తిహీనులు నా ఎదుటున్నప్పుడు నా నోటికి నేను చెక్కం పెట్టుకుంటా. చెక్కము పెట్టుకుందని తిని నేను ఏమీ మాట్లాడక మౌనినై తిని. మాట్లాడడానికి చేత కాదా దావీదు గారికి? మరి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భక్తిహీనుడు వాడు భక్తిహీనంగా అనేకమైన కార్యాలు, దేవుని యొక్క కార్యాలు పట్టించుకోలేడు, దేవుని గణపరచడు. కానీ వానితో నేను చేరితే, వానితో నేను సహవాసం అంటే ఏమిటంటే నేను భక్తిహీనమైన కార్యాలు జరిగించాల్సి వస్తాను సార్. కాబట్టి చెప్తున్నాడు, ఏమీ మాట్లాడక మౌనినైతేనే క్షేమమును కూర్చొని పలుకుక నేను మౌనంగా ఉంటుంది. నేను మౌనంగా ఉన్నా కారణము భక్తిహీనత. నాకు వద్దు. ఇక్కడ యోగా గారు మనల్ని హెచ్చరించే ప్రతి మంది, ఎందుకంటే భక్తులమని నోటితో మనం గొప్ప చెప్పుకోకుండా
నువ్వు ఎలా కాపాడుకోవాలో కీర్తనకారుడు చెప్తున్నాడు. నాలుగుని విరివిగా ఆడించొద్దు. నా నాలుగుతో పాపం చేసే విధానం ఉంది, నీ నాలుగుతో పాపం చేసే విధానం ఉంది కనుక ఇప్పుడు చెప్తున్నాడు, క్లీన్గా చెప్పేశాడు. అయితే మూడో విషయం చెప్తున్నాడు ఇక్కడ. రెండో విషయము, ప్రవక్త అయిన హనోకు భక్తిహీన గురించి. అసలు భక్తిహీనత అంటే ఏంటి, వాళ్ళ యొక్క చర్యలు ఎలాగుంటాయి అన్నప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఏడో మనిషి దగ్గరికి వచ్చాడు. ఏడో మనిషి ఎవరు? ఆదాము మొదలుకొని హనోకు. కాబట్టి ప్రవక్త అయిన హనోకు భక్తిహీన గురించి ఎలా మాట్లాడాడో 15 వచనం జాగ్రత్త చదవాలి. ఇక్కడ 15 వచనములో, నేను 14 వచనండి. ఆదాము మొదలుకొని ఏడవ వాళ్ళైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లైనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును. తీర్పు తీర్చేది ఎవరు? అది దేవుడు. దేవుడు తీర్పు తెచ్చాలి. ఆయన తెచ్చుకున్న తీర్పు అవుతుంది. ఎప్పుడో చివరి దినాలు జరగబోయే విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆదాము మొదలుకొని ఏడో వాడిన హనోకుల వీని గురించి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, ప్రత్యేకించి వారిలో భక్తిహీనులందరూ. అదిగోండి, వదిలిపెట్టాడు దేవుడు. భక్తిహీనులందరినీ ఏం చేయబోతున్నాడు ఆయన? భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలు, వారి మాటలు భక్తి లేనివి, వారి క్రియలు భక్తి లేనివి. వారి మాటను వదిలిపెట్టడు, వారి క్రియలను వదిలిపెట్టడు. వారి మాటను వదిలిపెట్టడు, వారి క్రియలను వదిలిపెట్టడు. కాబట్టి చెప్తున్నాడు, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి ప్రభు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తాడు. కాదు, వచ్చాను అంటే జరిగిందా? జరిగినట్టు చెప్తున్నాడు ఇక్కడ. వచ్చాను అని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు చెప్తున్న విషయం జాగ్రత్తగా గమనించినప్పుడు, ప్రవక్త అయిన హనోకు గారు చెప్పే సందేశంలో భక్తిహీనముగా నేను మాట్లాడితే దేవుడు దానిని వదిలిపెట్టడు. అందుకని జాగ్రత్త, మన మాటలు పారేసుకోకూడదు. కొంతమందికి టైం పాసింగ్ అంటే ఏంటి? వస్తూనే ఉంటాయి, వాటికి ఫుల్ స్టాప్లు కావాలి ఉండవు. వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని నేను చలాకితనంగా, లేకపోతే నేను గొప్ప ఒక వక్తగా, లేకపోతే నేను పెద్ద అతిశక్తిగా వాళ్ళు ఏం చెప్తుంది నేను నా మాటలు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి మాట రికార్డ్ అవుతుంటుంది. రికార్డ్ అవుదా? మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రభు చెప్పేశాడు. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో, నేను మీతో చెప్పులేదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ జనమున లెక్క ఒప్పు చెప్పవలసి ఉండును. లెక్క చెప్పాలనా? చెప్పాలి, లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పునంతావు. అది నేను భక్తిహీనంగా మాట్లాడితే దేవుడు అప్పుడు ఒప్పిస్తానని ఖచ్చితంగా. నేను భక్తిహీనంగా మాట్లాడిన మాటల గురించి ఇక్కడ ఏం ఆయన ఒప్పించి, భక్తిహీనులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను అని చెప్పిన తర్వాత నా మాట అనవసరంగా ఆయన వదిలిపెట్టాడు. అందుకని జాగ్రత్త. క్రైస్తవుడు ఊరికే ఏదో పోసుకోలు మాటలు మాట్లాడుకుంటూ కూర్చోకూడదు.
క్రైస్తవుని యొక్క మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా మీ సంభాషణ రుచికరంగా ఉండాలి. ఉప్పు వేస్తే కరెక్ట్ అయిన ఉప్పు ఒక కూరకి ఎంత రుచి అనుగ్రహిస్తుందో ఒక క్రైస్తవుని మాట లోకానికి ఎలా ఉండాలి? అలా ఉండాలి. సంఘం వెళ్ళిపోవారికి నువ్వు కసింగా గడిపడినావు అనుకో, అంటే ఈ మాట ఓవర్లోడ్ అయిపోయినాయి అనుకో, ఉప్పు ఎక్కువైతే ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది అన్నమాట. అలాగే మనం అనేక సార్లు లోకానికి మనం కసిగా కనపడతా ఉంటాం, ఉప్పు ఎక్కువ కనపడతా ఉంటాం. క్రైస్తవ జీవితము ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి. దానివల్ల అనేకులు క్రీస్తువులను తీసుకొని రావచ్చు. నేను భక్తిహీనంగా దమ్మంగా మాట్లాడుకుంటూ పోతే నేను చెప్పేది రైట్ అనుకొని, లేదు నేను చూడని వాటిని గొప్ప చెప్పుకుంటా, నేను ఇష్టానుసారంగా తీర్పు తీరుస్తా, వాళ్ళు అట్టవుతారు ఇట్టవుతారు, వాళ్ళు అలాగే నాశనం అయిపోతారు, ఇలా ఉంటాడు అని నా ఇష్టానుసారంగా నేను తీర్పులు తీర్చుకుంటూ వెళ్ళిపోయినా అనుకో, ఈ తీర్పులు అయిపోతాయి అని చెప్పి అనుకుంటున్నామేమో. అయిపోవు. ఒకరోజు లాగుతారు అన్నిటిని. ఎందుకు ఇక్కడ ఈ మాట చెప్పినావు? నువ్వు చెప్పన్నారు ఇక్కడ. ఎప్పుడది? నన్ను విమర్శించే జనము, నిన్ను విమర్శించే జనము. ప్రతి ఒక్కరికి విమర్శ. ఆ విమర్శను ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా తన వేవేల పరివారంతో ప్రభు దిగి వచ్చి తీర్పు తీర్చే దినాన తప్పించుకుంటావా? నేను తప్పించుకోవాలంటే భక్తిహీనంగా మాట్లాడిన మాటలు, భక్తిహీనంగా జరిగించిన కార్యాలు, వాటిని సర్దుకుంటూ రావాలి. ఎంతవరకు వాటిని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. మిఖాయేలు దేవదూత తెగించలా మాట్లాడడానికి సాతానండి. కానీ మనం ఏం చేస్తుంటామంటే విపరీతంగా మాట్లాడుతూ ఉంటాం, తీర్పులు చెప్పేస్తూ ఉంటాం. అప్పుడేంది? నేను భక్తుడిని, వాళ్ళు భక్తిహీనుడు. కాదు, భక్తిహీనమైనది నీ దగ్గర నా దగ్గరే ఉంది. అది చెప్పేది. జాగ్రత్త అని చెప్తున్నాడు అక్కడ. మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? నేను భక్తిహీనత అనేది నాకు తెలిసినప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలంటే సొల్యూషన్ ఉంది. నా భక్తిహీనత అనే జీవితాన్ని నేను దిద్దుకోవాలి. సట్టుకు మురికైంది, తీసి కుప్పలో పడేస్తామా? కుప్పలో పడేస్తామా? ఒక 4 రోజులు వేసుకున్నాము, చెమట పట్టి వాసన వచ్చింది, మురికైంది. అది వాసన వస్తుంది, మురికైంది కాబట్టి కుప్పలేస్తారా? ఏం చేస్తారు? ఉతకాలి, దిద్దుకోవాలి. నాలో భక్తిహీనత వచ్చేసింది. భక్తిని వచ్చిన తర్వాత నేనేం దాన్ని కొనసాగించకూడదు. ఏం చేయాలంటే బట్టలు ఉతికినట్లుగా నా జీవితాన్ని జాగ్రత్తగా నేను మెయింటైన్ చేయాలి. ఎక్కడ నాకు భక్తిహీనమైన మాటలు వస్తున్నాయి, ఎక్కడ నాకు ఓవర్లోడ్గా మాట్లాడుతున్నా, ఎక్కడ తగ్గి మాట్లాడుతున్నా. కాబట్టి చెప్తున్నాడు, భక్తిహీనుడు తన యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి ఏం చేయాలంటే దేవుడు ఏర్పాటు చేసిన తొలి మెట్టు దిద్దుకో. దిద్దుబాటును అసహించుకోవద్దు. చిన్నపిల్లల గురించి మాట్లాడేటప్పుడు సొలొమోను ఒక మాట చెప్పేశాడు. బాలుని హృదయములో మూఢత్వము సహజముగా జనించును. సంతలో ఉంది. బాలు యొక్క హృదయంలో మూఢత్వం అనేది సహజంగా లోకంలో తిరుగుతున్నాడు కాబట్టి వస్తుంది ఆటోమేటిక్గా. నువ్వు ఆ మూఢత్వం ఎంత తగిలేస్తావు? బాలు యొక్క హృదయంలో మూఢత్వం ఎలా ఎట్టుకోద్ది? అది శిక్షాదండము దానిని తోలివేయును. అలాగనే ఒక శిక్ష అనేది నేను శిక్షించుకున్నప్పుడు, నా ప్రవర్తన నేను దిద్దుకున్నప్పుడు, ఎక్కడ తప్పయింది, నేను భక్తిహీనంగా దేవునికి విరోధంగా ప్రభుకి విరోధంగా ఎక్కడ మాట్లాడాను నేను, అలాంటి సమయంలో నాకు ఖచ్చితంగా నా మనస్సాక్షి నాకు మళ్ళా రీటేపేస్తుంది. ఇక్కడ నువ్వు మాట్లాడితే మనస్సాక్షి ఒప్పుకోదు. మరి అలాంటి సమయంలో నేను దిద్దుకోకుండా వాటిని సమర్థించుకొని నేను దాన్ని మూచిపెట్టి తాళం వేసినాను అనుకో, తాళం వేసి పెట్టి మళ్ళీ నువ్వు ఓపెన్ చేయలేవు. అది బాక్స్లోకి వెళ్ళిపోయినాయి. ఓపెన్ చేసేదానికి మరి ఆయన ఎవరు? ప్రభు. ఆయన ఓపెన్ చేసిన రోజు అయ్యా మార్చుకుంటాను,
అక్కడ నువ్వు మార్చుకోలేవు. విమర్శ దినాల మార్చుకోవడానికి ఈరోజు సమయం ఇస్తున్నాడు. దిద్దుకోవడానికి ఇదిగో సమయం ఇస్తున్నాడు. మన జీవితంలో ఒక దినం ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నేను అన్ని రైట్ చేసినానన్నా? దిద్దుకో. ఒకసారి కూర్చొని ఆలోచించు. నీ తగులు కూడా ఆలోచించుకో. ఎన్ని పొరపాట్లు జరిగించావు ఈ దినాన, ఎన్ని రైట్ చేసావు ఈ దినాన, దేవుని ఎన్నిసార్లు మహిమపరిచావు ఈ దినాన, దేవునికి మహిమ లేని కార్యాన్ని జరిగించావు ఈ దినాన. ఈ దినమే అంత ఒక దినమే. ఈ దినాన దేవుడు నాకు ఇస్తున్నాడంటే నేను ఎన్ని రైట్ చేశాను, ఎన్ని దేవునికి విరోధంగా మాట్లాడాను, దేవునికి విరోధంగా నేను జరిగించాను. వీటన్నిటిని దిద్దుకోవాలి. కాబట్టి భక్తిహీనతగా జరిగించిన కార్యక్రమాలని దిద్దుకొని మారు మనసు పొందితే దేవుడు అంగీకరిస్తారు ఖచ్చితంగా. నేను దిద్దుకోకుండా వచ్చి నేను ఆ పెట్టెలో పెట్టి తాళం వేసాను అనుకో, తాళం నీ దగ్గర పెరికేస్తాడు. ఆయనే ఓపెన్ చేశాడు అనుకో, వాటిని బయటికి తీసుకొస్తాడు, వాటికి ఫైన్ వేస్తాడు. ఎందుకు చేశావు? నీకు సమయం ఇస్తేనే నేను ఒక సంఘాన్ని అడుగుతున్నాడు ప్రభు. ప్రకటన గ్రంథం ఇదే మాట అడిగాడు ఆయన. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇస్తేని, అయితే అది మారు మనసు పొందలేదంట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ప్రభు గద్దించిన ఒక సంఘం ముందు చూడండి. అక్కడ రెండవ అధ్యాయము 21వ వచనము. లేదు, ఆ సంఘం పేరు ఏంటంటే తొలితేరులో ఉన్న సంఘపు దూత. 19వ వచనంలో, 18వ వచనంలో తొలితేరులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిపోయిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యలను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రి అని నీ చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని ఉండనిచ్చున్నావు. జాగ్రత్తము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. 20వ వచనము. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిన, కానీ ఏం చేయలేదు. అది ఏం చేయలేదు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిన, కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్ట మారు మనసు పొందనల్లదు. సమయం ఇస్తాడు దేవుడు. మారు మనసు పొందు, దిద్దుకో. భక్తిహీనమైన జరిగించిన కార్యక్రమాలు, భక్తిహీనమైన జరిగించిన మాటలు మార్చుకుంటే నీకు మేలు దొరుకుద్ది. నువ్వు మార్చుకోకపోతే నువ్వు దాన్ని ఎవరికి కనపడకుండా నీ పెట్టిలో పెట్టి తాళం వేసుకున్నావు అనుకో, నేను ఒకరోజు ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. ఒక నీ దగ్గర ఉంటుంది. బాగా గమనించండి, అక్కడ బ్యాంకులో సేఫ్ లాకర్స్ ఉంటాయి తెలుసా? ఆ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎవరి దగ్గర ఉంటాయి తాళాలు? ఉంటాయి. బ్యాంక్ అంటే ఆధీనంలో ఒకటి ఉంటుంది. రెండోది ఎవరిది సొమ్ము ఉందో వాళ్ళు కొడుకుని ఉంటాయి. రెండే ఉంటాయి. పోతే వాళ్ళకి తెలియకుండా జరగదు, వీరికి తెలియకుండా జరగదు. మరి బ్యాంక్ సేఫ్ లాకర్కి అంత యుద్ధాలను పెడితే నువ్వు వేసిన పెట్టి తాళానికి ప్రభు దగ్గర తాళం లేదా? ఉందా లేదా? ఉంది. ఒకరోజు ఆయన ఓపెన్ చేయబోతాడు.
ఆయన ఓపెన్ చేయకమునిపోయిన ఓపెన్ చేయి. భక్తిహీనంగా మాట్లాడిన మాటలు, భక్తిహీనంగా జరిగించిన కార్యక్రమాలు, దమ్మంగా మాట్లాడిన మాటలు ప్రతిదీ ఒప్పుకో. అయ్యా తప్పైంది ప్రభువా, నీకు విరోధంగా నేను మాట్లాడాను, నిన్ను మించి మాట్లాడినా, నాకు సమయం ఇచ్చావు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే దానికి నాకు మారు మనసు దయచేయి. ఎందుకంటే ఆయన చెప్పేశారు, ఆయన ప్రభు చెప్పేసింది, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చిన, కానీ అది జాగ్రత్త వదిలిపెట్టేదానికి మారు మనసు పొందలాది. కాబట్టి నేను ఖచ్చితంగా ఫైన్ వేసేదే. కారణం ఏంటంటే అది భక్తిహీనత అని చెప్తున్నాడు అన్నమాట. అది భక్తిహీనత. కాబట్టి ఈ భక్తిహీనుల యొక్క చర్యలు ఎలా ఉంటాయో, భక్తిహీనుల యొక్క చర్యలు ఎలా ఉంటాయి మీరు జాగ్రత్త గమనించండి. బైబిల్లోనే ఉండే అన్ని భక్తిహీనుల యొక్క చర్యలు ఎలా ఉంటాయి అయితే, లాభము కొరకు. ఈరోజు నాకు అన్నం దొరకద్ది ఒక చోట,